హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని భూచల. గ్రూప్స్ అయితే కొద్ది రోజుల్లో కండక్ట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. మరి దీంట్లో కూడా ఎక్కువ పర్సెంటేజ్ సోషాలజీ నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. మరి సోషాలజీ ఎంతవరకు ఇంపార్టెన్స్, ఎలాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పడానికి మనతో పాటు సోషాలజీ ఫ్యాకల్టీ ఉన్నారు పురుషోత్తమ్ రెడ్డి గారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, ఫైన్. ఓకే సార్. సో సోషాలజీ ఎక్కువగా స్టూడెంట్స్ చాలా మంది డౌట్స్తో వస్తూ ఉంటారు, ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ ఎప్పటి నుండో కూడా సొసైటల్ ఇష్యూస్ గురించి కూడా పాస్ట్లో అండ్ ఇప్పుడు ప్రజెంట్లో కూడా స్టూడెంట్స్ ఎక్కువగా డౌట్స్తో వస్తుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అయితే మేడం గారు, యాక్చువల్గా ఈ సొసైటీలో సిలబస్ వచ్చేసి వాళ్ళు టీఎస్పిఎస్సి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇట్స్ మోర్ అబౌట్ కరెంట్ రిలేటెడ్ సోషల్ ఇష్యూస్. జస్ట్ రీసెంట్లీ మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2లో చూసినాం కదా, పిల్లలు చాలా ఇబ్బంది పడ్డ విషయం ఏంటంటే వాళ్ళు సోషియాలజీ అనేసరికి ప్యూర్ సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే బదులు ఇట్స్ ఏ సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇండియన్ సొసైటీ అని జనరల్గా ఇచ్చారు. మనం దానిలో నుండి దాని కరెంట్ రిలేటెడ్గా యాజ్ ఏ ఆఫీసర్గా జనరల్గా నాట్ ఓన్లీ ఫర్ ఆస్పిరెంట్స్, జనరల్గా ఒక కామన్ మ్యాన్ కూడా తెలుసుకోవాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ మీ అని. అది అలాంటి అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. సో గ్రూప్స్లో మెయిన్గా గ్రూప్ 1 గురించి మనం మాట్లాడుకుంటే సోషాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో స్టూడెంట్స్ ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి అని అంటారు? ఎస్ మేడం. అయితే ఈ సోషియాలజీలో మనకు అంటే కమింగ్ టు సిలబస్ దాంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 13th టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్ అని ఇచ్చారు. వేరిన్ గ్రూప్ 1 మెయిన్స్ సేమ్ టీఎస్పిఎస్సి వాళ్ళకు 5 టాపిక్స్ 50 మార్క్స్లో ఉన్నాయి. సో వీ కెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఈ 13 టాపిక్లో ఉన్న సోషల్ ఎక్స్క్లూజన్ని దీంట్లో ఉన్న సెకండ్ యూనిట్ కావచ్చు, 4th అండ్ 5th యూనిట్లో మనకు కంబైన్డ్ వస్తాయి కదా, అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చదువుకుంటే ఇప్పుడు వారికి టైం అనేది సేవ్ అవుతుంది. మెయిన్ నా ఉద్దేశం వచ్చేసి అందులో ముఖ్యంగా సోషల్ ఎక్స్క్లూజన్లో మళ్ళీ మేడం వాళ్ళు అసలు నేను ఫలానా దీనికే కన్సైన్డ్గా నేను సార్ ఇంత మ్యాటర్ ఇవ్వండి చదువుతా అంటే కుదరదు. అంటే రేపు ఇంకేదైనా ఇష్యూ కావచ్చు, అంటే విమెన్ రిలేటెడ్ కావచ్చు, చిల్డ్రన్, పర్సన్ విత్ డిసెబిలిటీస్ దాని రిలేటెడ్గా స్కీమ్ వస్తుంది. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఇంకేదైనా కొత్త పాలసీ తీసుకొస్తుంది, దాని రిలేటెడ్గా మళ్ళీ మనకు వస్తూనే ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ దాంట్లో ఇంకా వేరే ఇష్యూస్ చూసినట్లయితే దివ్యాంగులతో పాటు ఓల్డ్ ఏజ్ పీపుల్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొచ్చినాయి. మళ్ళీ లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మళ్ళీ మనం మొన్న 2 సార్లు జరిగిన దాంట్లో చూస్తే ఎల్జీబీటీ ఇష్యూస్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలాంటి వాటికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే వాళ్ళు మనకు ఎక్కడా మెన్షన్ చేయలేరు మీరు ఇలా ఇంతే చదవండి అని చెప్పేసి, కానీ మనం అది సోషల్ ఇష్యూస్ టాపిక్ అని ఒక యాజ్ ఏ స్టూడెంట్ చాలా రిలవెంట్ కదా, రిలవెంట్గా ఉంది. మనమే ఐడెంటిఫై చేసుకునే స్వభావం అనేది ఒక ఆస్పిరెంట్కు రావాలి. సో సోషల్ బ్యాక్వర్డ్నెస్ మీరు చెప్పినట్టుగా సోషల్ ఎక్స్క్లూజన్ అని మెన్షన్ చేశారు అండ్ సొసైటల్ బ్యాక్వర్డ్నెస్ కానీ అంటే కాస్టిజం కానీ ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి స్టూడెంట్స్? అయితే ఇప్పుడు మనకు ముందుగా ప్రిలిమ్స్ ఉంది. ఈ ప్రిలిమినరీలో వచ్చేసి మేడం మనకు ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రజెంట్ మనం చూస్తుంటే మన రీసెంట్గానే తెలంగాణలోనే ఇష్యూ ఒకటి జరిగింది. సో అది ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్ విమెన్, హ్యూమన్ ట్రాఫికింగ్. దాని రిలేటెడ్గా పిల్లలు చదువుతున్నారు, కానీ దాంట్లో లేటెస్ట్ అమెండ్మెంట్ ఏమైనా వచ్చిందా ఆఫ్టర్ 2012? మరి దాని రిలేటెడ్ ఇంకొద్దిగా చూస్తే 370A అనే ఒక సెక్షన్ ఆధారంగా కూడా వీ కెన్ స్యూ దెమ్, లేదంటే వానికి ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలన్నా కానీ ఏ సెక్షన్ అంత మట్టుకు కూడా అడుగుతుంది. అంటే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ అడగడం మానేసి దాంట్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి నేనేదో పైన జస్ట్ చిన్న నోట్స్ తీసుకొని చదువుతూ వెళ్తా అంటే కుదరదు మేడం. దట్ టు గ్రూప్ 1 లాస్ ఏముంది, అది ఒకసారి చదువుకుంటే నేను మెయిన్స్లో కూడా యాజ్ ఏ స్టూడెంట్ వాళ్ళు దాన్ని అదే పాయింట్ని రాయొచ్చు. అంటే పైన చదవడం అనేది మానేయాలి ఇప్పుడు. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్ అన్న తర్వాత కూడా ఏదైనా తన ముందుకు ఒక ఇష్యూ వస్తే కూడా వాళ్ళు కూడా అదే కదా, నేను జస్ట్ చూసి ఈసారి కంప్లైంట్ ఇచ్చిందంటే ఓకే అని చెప్పేసి మనం కాకుండా దాని మీద ఒక చిన్న మనము రీసెర్చ్ లాగా చేసి దాని మీద ఒక కమిటీ వేసి, అంటే ఏదైనా బిగ్ ఇష్యూ అయితే సో అలాంటిది ఇప్పుడే మనకు టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. అది అసలు అది అలవాటు చేసుకోవాలి.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అమ్మో ఇలా ఇస్తున్నారు ఏంది పేపర్ అని గాబరా పడే బదులు. సో గ్రూప్ 1, 2, 3 అండ్ 4లో కూడా సోషాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆస్పిరెంట్స్ ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి అంటారు? అయితే దాంట్లో అయితే ఇష్యూ బేస్డ్గానే ఇస్తున్నారు, కానీ వాళ్ళు సిలబస్లో ఉన్నదే ఇస్తున్నారు. మనం వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సిలబస్లోని అంశాన్ని దాని రిలేటెడ్గా అప్డేట్ చేసుకోవడం అనేది, అప్డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం విమెన్ రిలేటెడ్గా మొన్న ఏదైతే మేము క్లాసులలో చెప్తా ఉంటాం కదా, ఇది ఇంపార్టెంట్ నానా అన్నా కానీ వాళ్ళు అంటే లేదు విమెన్ కమిషన్ ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు ప్రజెంట్ ఎవరు అంత మటుకు చదువుకునే బదులు ఒక్కసారి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బుక్ ఉన్నా కానీ ఆ బుక్లో నుండే రావాలి అని అంటే బుక్ రాసినాక 2 months తర్వాత ఎగ్జామ్ ఉంటే లేటెస్ట్గా దాని రిలేటెడ్గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్లో వెళ్ళి స్కీమ్లో వెళ్ళి ఆ స్కీమ్లోని ఇంకా సబ్ స్కీమ్స్ ఏమున్నాయి, పిఎం కేర్ అంటే ఏంటి అని చెప్పేసి, లేదంటే మిషన్ వాత్సల్య ఫర్ చిల్డ్రన్, ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్గా కూడా చదువుకునే స్కిల్స్ అనేది ఉండాలి. లేదు నేను ఇంతకీ ఇలా చదివేస్తాను నాకు ఇది ఇవ్వండి. ఇంకా విచిత్రమైన విషయం అంటే మేడం మెయిన్స్ స్టూడెంట్స్ కూడా ఏమడుగుతున్నారంటే సార్ మీరు ఇచ్చే నోట్స్ ఇంత ఉంది ఇది సరిపోతుందా, దీన్ని బట్టి పెట్టేస్తే 50 మార్కులు వస్తాయా? సో అలాంటి థింకింగ్ అనేది ఉండొద్దు. ముఖ్యంగా మెయిన్స్ విషయంలో పాపం చాలా పిల్లలు మనకు సేమ్ టైం ఇప్పుడే గ్రూప్ 1 మళ్ళీ ఇమీడియట్గా గ్రూప్ 2 గ్రూప్ 3 అనేసరికి ఏది చదవాలనో ఈవెన్ గ్రూప్ 1 సాధించే స్కిల్స్ ఉన్నా కానీ అయ్యో నాకు ఇప్పుడు ఇమీడియట్గా ఏదో ఒక జాబ్. అవును సార్, ఇది మాత్రం జెన్యూన్ క్లారిటీ కావాలి స్టూడెంట్స్కి. అసలు 1, 2 అని కంటిన్యూస్గా పెడుతున్నారు అండ్ 3, 4 కూడా వచ్చేస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఎక్కువగా దాని గురించే అంటే ఆలోచనలో ఉన్నారు. అయితే దానికోసం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో మనం ఇప్పుడు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తే ఉద్యమ చరిత్ర అనే అంశం చాలా పెద్ద అంశం. దాన్ని ఇప్పుడే నేను జస్ట్ గ్రూప్ ఫస్ట్ ఈ మార్చ్ మంత్లో యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు చదువుకొని పెట్టేసుకుంటే గ్రూప్ 2 అప్పుడు కూడా దాన్ని జస్ట్ 1 రివిజన్లో అయిపోతుంది. మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు. దాంట్లో పెద్దగా ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే మనకు చెప్పుకోవడానికి అది భయం పిల్లల లోపల. మెయిన్స్ అంటే చిన్నప్పటి నుండి అందరం మీరు కావచ్చు నేను కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళం. అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు చదువుకున్నాను అని చెప్పేస్తే అది చదువుకునే వాళ్ళం, బ్రాకెట్లో పెట్టేసి చదివేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం దాన్ని నెక్స్ట్ మనం అదే చెప్దాం అనుకున్నాను. ఒక కీవర్డ్ ఇస్తారు, డిస్కస్, అనలైజ్ అండ్ ఇవాల్యుయేట్, లేదంటే క్రిటిసైజ్ అనేసరికి దాంట్లో ఏదో ఇంకేం చేయాలను నేను క్రిటిసైజ్ అంటే అని చెప్పేసి అలా ఉంటుంది. అయితే దానికోసము టాపర్స్ నోట్స్ చూస్తే నా స్టూడెంట్స్ టాపర్స్ నోట్స్ నేను కరెక్షన్ చేసినప్పుడు చూస్తాను కదా మేడం, వాళ్ళకు మొన్న 82 ర్యాంక్ లేదా 3rd ర్యాంక్ వచ్చిన వాళ్ళు వీళ్ళని చూస్తే వాళ్ళ ఆన్సర్స్ చూస్తే అసలు ఎంత అంటే నార్మల్గా ఉన్నాయి. మామూలు స్టూడెంట్స్ ర్యాంక్ రాని వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అంటే పాపం మేబీ జనరల్ స్టడీస్లో ల్యాక్ ఉండవచ్చు, లేదంటే ఎస్ఏ రైటింగ్లో అంతేగాని దాన్ని ఒక్కదాన్ని నాకు ర్యాంక్ రాలేదు, నాకు మొన్న ప్రిలిమ్సే క్లియర్ కాలేదు. ఇంకా చాలామంది మేడం యాక్చువల్గా నవోదయలో చదువుకొని ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 4 రాలేదు. నాకు తెలిసిన స్టూడెంట్ ఉన్నారు, అయినా కానీ గ్రూప్ 1 వచ్చేసింది. అంటే అప్పుడు ఆయన నాకు గ్రూప్ 4 రాలేదు అని అంటే నా పిల్లలు నాకు ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ క్లాస్ అవగానే వచ్చి ఇది అడుగుతుంది, సార్ నాకు గ్రూప్ 4 రాలేదు మరి ఎలా గ్రూప్ 2 వస్తుందా? గ్రూప్ 4 సంబంధించిన రీజనింగ్, ఆర్థమెటిక్ ఎబిలిటీ, స్కిల్స్ ఈజ్ డిఫరెంట్. గ్రూప్ 1లో అడిగే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఈజ్ కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ కదా మేడం. అంటే కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువ అడుగుతారు. మళ్ళీ వేరిన్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఫ్యాక్ట్కి ఎక్కువగా అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. సో దాంట్లోని కాన్సెప్ట్ ప్లస్ దాంతోపాటు డేటా కూడా అడుగు. ఓకే, అయితే ప్రిలిమ్స్కి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్రిలిమ్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు మేడం, ఎందుకంటే ఆల్రెడీ చదివి ఉన్నారు, మళ్ళీ ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫ్రెషర్స్ అయినా కానీ 3 years నుండి చదివిన అయినా కానీ ఈ 2 months బిఫోర్ రివిజన్ చేసుకోవాల్సిందే. అంత వ్యాస్ట్ సిలబస్. ఈవెన్ వీళ్ళకే కాదు డిఎస్సి వాళ్ళకు కూడా చూస్తే ఒక టీచర్ కావాలంటే కూడా ఒక యూపీఎస్సిలో ఉన్న ఒక 5 పేపర్లు రాయాల్సినంత ఉంది. సో మన టాపిక్లో వచ్చేసరికి కూడా సిలబస్ అనేది ఎక్కువ ఉంది. కావున ఇప్పుడే మెయిన్స్లోని ఇలాంటి ఇందాక చెప్పుకున్న తెలంగాణ మూమెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్ ప్లేస్ బిగ్ రోల్. 100 మార్క్స్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాంటివి సొసైటీ ఇలాంటివి ఇప్పుడు చదువుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నదాన్ని చదివితేనే
అప్పుడు నేను సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి యాజ్ ఏ స్టూడెంట్ వారు సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి ఎస్ఏ రైటింగ్లో ఫస్ట్ యూనిట్ ఉంటుంది. దాంట్లో ఈ అంశాలన్నీ ఐడియా ఉన్నప్పుడే అక్కడ ఆయన ఆన్సర్లో ఈ కెన్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో దాన్ని నేను ఒకటే కోణంలో నేను ప్రిలిమ్స్ అని చూసే బదులు ఒక జనరలైజ్డ్ వ్యూ, ఒక హాలిస్టిక్గా వ్యూ తెచ్చుకొని ఓకే నేను దీన్ని ఇక్కడ పాయింట్ రాయొచ్చు, లేదు దానికోసం నేను డైలీ నోట్స్ చూసుకుంటూ రాస్తాను పోతా అంటే అవర్స్ టుగెదర్. మళ్ళీ ఎవరిదో ఒకరివి మోడల్ ఆన్సర్స్ మనకు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి నిన్న ఒక స్టూడెంట్ అడిగారు, సార్ ఇప్పుడు నేను అన్నీ మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ రాసుకోవాలన్నా, నాకంటూ ఓన్ నోట్స్ ఉండాలన్నారు కదా అంటే, లేదు ఒక మోడల్ ఆన్సర్ని చూసుకొని నీవు రాసే విధానం అనేది ఇంకా డిఫరెంట్గా ఉండేటట్టు చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న ఈ అక్టోబర్ లోపల నాకంటూ రాసుకుంటా అంటే నేనే ఒక ఫ్యాకల్టీగా ఒక లెసన్ చెప్పాలి అంటే దట్ టు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 hours చెప్పడానికి మేము 4 hours మినిమం కష్టపడాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు నేను స్టూడెంట్ లాగా ఇంకా స్టూడెంట్ కూడా ఒక టీచర్ లాగా ఇంత కష్టపడదు బదులు రెడీమేడ్ మెటీరియల్ అనేది మార్కెట్లో చాలా ఉంది. వాళ్ళ రేపు అసలు గూగుల్లో సెర్చ్ చేసి జస్ట్ ఇట్లా యూపీఎస్సీ అని సెర్చ్ చేసేసరికి ఒకరి వస్తూనే ఉన్నాయి. ఓకే. సో ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటారు ఎవరు చెప్పినా. కానీ ఆ ఇంటిగ్రేషన్ అనేది అసలు ఎలా చేసుకోవాలి స్టూడెంట్స్, సిలబస్తో ఎలా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అని అంటారు? ఎగ్జాక్ట్లీ. అయితే దానికంటే బిఫోర్ నాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాళ్ళకి ఏదైతే యూపీఎస్సీలో రీసెంట్గా ఉన్నాయో, ఎందుకంటే తెలంగాణ ఏపీ వాళ్ళవి అసలు ఎప్పుడో 10 years అగో జరిగిన మెయిన్స్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటా అంటే కుదరదు. ఏపీపీఎస్సీ రీసెంట్ ట్రెండ్ ఎలా ఉంది, అండ్ మన యూపీఎస్సీలో మొన్న కూడా ఇప్పుడు ఫ్యామిలీ అనే టాపిక్ నుండి తీసుకుంటే అది ఫ్యామిలీలో వస్తున్న మార్పులు ఏంటి, ఒక ఫ్యామిలీ సిస్టమ్ యాజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీ అనేది ఉంది ఒక సామాజిక సంస్థలాగా, దాంట్లో వస్తున్న మార్పులు ధోరణులు ట్రెండ్స్ ఏంటి అని అడిగినప్పుడు అక్కడ మోడల్ ఆన్సర్ ఏముంది, ఇంకెలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి, దానికోసం నేను సోషియాలజీ బుక్ ఇంకేదో ఎంఏ సోషియాలజీ చేయాల్సిన అవసరం లేదు. జనరలైజ్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకు ఎగ్జామినర్ కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక మొత్తం ప్రతి దాంట్లో ఎంఏ హిస్టరీ చేసి ఉండాలి, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఎకనామిక్స్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రతి సబ్జెక్ట్లో ఆ ఎక్స్పర్టీస్ కాదు కానీ జనరల్ వ్యూ కావాలి, జనరల్ వ్యూ అనేది ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ యాజ్ ఏ ఆఫీసర్గా నువ్వు అక్కడ ఎలా చేస్తావు అన్నది వాళ్ళకి అక్కడ ఆన్సర్లో కనిపించాలి. సో అలాంటి మనము అలవాటు చేసుకుంటే ఒక పర్సెప్షన్ అనేది, దానికోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు వివాహం టాపిక్ చదివేటప్పుడు వివాహంలో వచ్చేసి మ్యారిటల్ రేప్ అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్యలో వైవాహిక అత్యాచారం, మరి దాంట్లో సంబంధించి దాన్ని అసలు రేప్గా పరిగణించవచ్చా లేదా అన్నారు. సో దీనికి మన ఐపీసీ సెక్షన్ 375 ఇట్స్ డిఫైన్స్ అబౌట్ రేప్, కానీ దాంట్లో ఒక క్లాజ్ 2 అనేది మనం ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే ఇట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ రేప్. కానీ ఇలాంటి అంశాల నుంచి కొంచెం క్లాజ్ 2 దాంట్లో గతంలో మనకు తెలుసు ఐపీసీ సెక్షన్ 375 అంటే రేప్ నిర్వచనం అని చెప్పేసి అత్యాచారం. దానికి సంబంధించి మెయిన్స్లో అయితే మరి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, దీని మీద చట్టం తీసుకొస్తే మరి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఎంటైర్ సోషల్ సిస్టమ్. అంటే మ్యారేజ్ అనేది ఎనీ హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్ కల్చర్లో అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండేజ్, కానీ దీనివల్ల ఇంకా మేబీ డివోర్స్ రేట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయిన 1 weekలోనే డివోర్స్ అయ్యే కేసులు చాలా చూస్తున్నాము. అలాంటివి ఇంకా దాన్ని వైవాహిక అత్యాచారాన్ని ఆ కోణంలో ప్రతిదీ భార్య భర్త మీద రేప్ కేసు పెట్టడము, మరి ఫారిన్ కంట్రీస్లో ఉంది కదా, మనం ఇంత గ్లోబలైజేషన్ అంటున్నాం కదా, ఇలా అంటున్నారు. కానీ దాని సొసైటీ కోణంలో ఎలా, ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ కోణంలో ఎలా, దాని రిలేటెడ్ సెక్షన్ ఏంటి, గతంలో తీర్పు ఏంటి, మరి యూఎస్ఏలో బాబ్జిట్ కేసులో ఏం జరిగింది, ఇలాంటి కొన్ని ఒక ఐడియా ఉండి రాసేసి ఒక కంక్లూజన్ అనేది ఒక బ్యూటిఫుల్గా ఇస్తే, సో మనకు ఫైనల్లీ మనం వివాహం అనేది ఒక వైవాహిక బంధుత్వం అనేది ఎంత గొప్పదో అనే దాని గురించి దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి ఒక మంచి చూడగానే హత్తుకుపోయేలాగా మనం సాక్షిలో చూస్తూ ఉంటాం కదా, ఆర్టికల్స్ ఎంత బ్యూటిఫుల్గా వస్తాయి. అలాంటి ఆర్టికల్స్ తీసుకొని మనం అలాంటి పదాలను కొన్ని రాసి పెట్టుకుంటే బాగుంటుంది ఇలా ఆన్సర్ రాయచ్చు. సో మీరు ఇందాక చెప్పారు కదా క్వశ్చన్స్లోనే వస్తుంది క్రిటిసైజ్, అనలైజ్, ఎగ్జామిన్ అని చెప్పి. సో ఈ కీవర్డ్స్ని స్టూడెంట్స్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకొని ఆన్సర్స్ ప్రెజెంట్ చేయాలంటారు? క్రిటిసైజ్ అనగానే చాలామంది ఇంకా మొత్తం విమర్శించడం, అవును కరప్టెడ్ అయింది కదా ప్రభుత్వం, అది ఇది అలా కాకుండా
ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ ఫలానా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఇలా జరిగింది, దానికి సంబంధించి ఇలాంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, సో అండ్ సో కమిటీ ఇలాంటి వాటిని మనం అరికట్టాలంటే ఏం చేయాలని చెప్పింది, మరి ఈ కమిటీలోని రిపోర్ట్స్తో పాటు మరి నీవిచ్చే సలహా అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం ఏంటంటే ఒక కామన్గా కాకుండా అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ కామన్ మ్యాన్ ఏ విధంగా కోరుకుంటున్నాడు, దట్టు మరి అది పాలసీలో పబ్లిక్ పాలసీలో నీవే నెక్స్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత ఏదో ఒక పబ్లిక్ పాలసీ రిలేటెడ్గా బడ్జెట్ రూపకల్పనలో కూడా భాగస్వామ్యం అవుతావు కాబట్టి దీన్ని మరి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది అక్కడ ఆన్సర్లో కనిపిస్తే ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ అని చెప్పేసి ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. అందరికీ కామన్గా 10లో 5 వస్తాయి, 6, 7 ఇంకొక 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళకే ఇంకా మంచి పోస్ట్ అనేది. అంటే గ్రూప్ 1 పోస్ట్ అంటే ప్రతిదీ చాలా మంచి పోస్టే, ఇది మంచి ఇది తక్కువ అని కాదు. నా దృష్టిలో అయితే అసలు గ్రామాలలో ఉండి ఫస్ట్ మనం బేసిక్ ప్రజల దగ్గర నుండి డైలీ ఏదైతే చేస్తున్నారో, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ వ్యవస్థ, డైలీ ప్రజల సమస్యలు ఒక ఆఫీసర్ కంటే ఎక్కువ ఈ ఉద్యోగికి తెలుసు. ఆ రిలేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అసలు వారి నుండి ఇన్పుట్స్ తీసుకొని ఇలాంటివి మనము ఏదైతే పాలసీస్ మేకింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. వెరీ ట్రూ సార్, చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. సో మనం ఆన్సర్స్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే సోషియాలజీలో ఇండియన్ సొసైటీలో మనం ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా చేయాలి, ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి? యా, ఆన్సర్ రైటింగ్కి వచ్చేసి మేడం ఇందాక అన్నట్టు కీవర్డ్స్ ఆధారంగా ఆన్సర్ అనేది రాస్తూ ఉంటాము. అంటే జనరల్గా కీవర్డ్స్ అనేది ఒక నిమిషం పక్కన పెట్టేది చూస్తే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ విద్యార్థులు అంటారు సార్ ప్రతిదానికి ఇంట్రొడక్షన్ రాయాలా, బాడీ అని రాయాలన్నా, వే ఫార్వర్డ్ రాయాలన్నా, కంక్లూజన్ రాయాలంటే అలా రాయాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం డైలీ ఇప్పుడు మన సాక్షి ఎడిటోరియల్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాము. సో G20 గురించి వచ్చినప్పుడు వసుదైక కుటుంబకం అనే భావన గురించి ఇట్లా రాసేసి దాని కింద థీమ్ ఏముంది దాన్ని హైలైట్ చేసినాము. నేను చూసాను, చాలా మంచిగా రాశారు. అయితే అలాంటివి కూడా ఏది కులము అనే దాని గురించి అడిగినప్పుడు సో ఈ కులం గురించి ప్రస్తుతం కుల వ్యవస్థ ఎలా ఉంది, దాని గురించి వేదాల కాలంలో వర్ణ వ్యవస్థ నుండి ఏ విధంగా ఉంది, మరి కులం అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి దానికి జనరల్గా ఒక డెఫినేషన్ రాసి, మరి ఇప్పుడు కుల వ్యవస్థకు సంబంధించి వాళ్ళు అడిగిన క్వశ్చన్ హానర్ కిల్లింగ్ అనుకోండి, కుల వ్యవస్థలో వస్తున్న మార్పులు, మరి కుల వ్యవస్థ అనేది ఒక పర్మనెంట్గా వేళ్ళూను కొనిపోయినట్లు ఉంటే, ఒక రూటెడ్గా ఉంటే దాన్ని మనం తొలగించడానికి ఏం చేయాలి అలాంటి అడిగినప్పుడు అసలు కుల వ్యవస్థ వల్ల వచ్చిన దుష్పరిణామాలు ఏంటి ఒకటి రెండు రాసేసి ఇస్ మోర్ అబౌట్ ఏంటంటే దాన్ని మనము తొలగించాలి అంటే మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి, SC/ST అట్రాసిటీ యాక్ట్ అయితేనేమి, లేదంటే మరి ప్రజల మధ్య అందరి మధ్య సహోదర భావం పెంచడానికి ఏం చేయాలి, GS గరియే గారు అన్నట్టు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తే, సో మళ్ళీ మనం ఏదైతే చదువుకుంటున్నాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా క్యాస్ట్ బేస్డ్గా కాకుండా జనరల్గా అందరికీ కామన్గా కలిపి ఉంటే ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు అలా రావడానికి గల కారణాలను ఏంటి అని చెప్పేసి ఒక 2 కారణాలు రాసి ఫైనల్గా కంక్లూజన్లో ఏం చేస్తామంటే మనం ఈ కుల వ్యవస్థ అంతమొందించడానికి కోసం ఇలాంటి చట్టాలను ఇంకా లైక్ ఇప్పుడు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఉన్నా కానీ మనం చూస్తే కేసుల పెండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఈ ఫలానా రిపోర్ట్లో చెప్పారు కేసుల పెండింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఆలస్యం అవుతుంది, కావున ఈ జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేసి ఇంకా పటిష్టంగా ఉండేటట్టు చేసి తొందరగా స్పీడీ జస్టిస్ చేస్తే బాగుంటుంది అని ఒక 2 సలహాలు ఇస్తూ అలాంటి అంశాన్ని ముగించినట్లయితే బాగుంటుంది. మళ్ళీ దీంట్లో మేడం రిపోర్ట్ అనేది ఏదైనా ఇచ్చిన రిపోర్ట్ NCRB రిపోర్ట్ కావచ్చు, నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే వాళ్ళ రిపోర్ట్స్, ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఉంచాను. నేను మన సాక్షి టీవీలో ఒక ఆంధ్రప్రదేశ్ నుండి విజయవాడ నుండి టాపర్ అయిన వ్యక్తిది ఇంటర్వ్యూ చూసాను. తను ఎవర్ నోట్ అనేది ఒకటి పెట్టుకున్నారు. దాంట్లో ప్రతిదీ ఈరోజు వచ్చిన రిపోర్ట్ అన్నీ నేను రాసుకుంటూ కూర్చోవాలంటే డేస్ అయిపోతుంది. దాంట్లో సేవ్ చేసుకొని దాన్ని మెమరైజ్ చేసుకొని ఈ క్వశ్చన్లో దీని రిలేటెడ్ ఇది నేను రాయాల్సి ఉంటుంది, ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలా చూసుకొని వెళ్ళేవారు. ఇలాంటి మనం ఆన్లైన్ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు కామన్గా అందరి మొబైల్ ఫోన్లో కూడా ఫైల్ స్టోరేజ్ సంబంధించి ఉంటుంది. ఈ రాసుకొని ఈ డాటాని అక్కడ అలా అని చెప్పేసి చాలామంది డాటా అని భయపడుతూ ఉంటారు.
మరి అక్యురేట్గా ఆ రిపోర్ట్ ప్రకారము 64.012 అలా రాయాల్సిన అవసరం లేదు కూడా. యావరేజ్గా రాసినా కానీ ఆల్మోస్ట్ 64% ఇలాంటి అంశాలలో మనకు కనబడుతుంది, ఈ నివేదిక చెప్పింది అని చెప్పి అలాంటి రాస్తే ఇంకా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఆ ఆన్సర్లో కనిపిస్తుంది. ఓకే సార్. అయితే మీరు చెప్పినట్టుగా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అవన్నీ స్టూడెంట్స్ ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఎక్కువగా ఏ వెబ్‌సైట్స్ మీద స్టూడెంట్స్ రిలై అవ్వాలి అంటారు? మేడం, వెబ్సైట్స్ వచ్చేసి మన సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, దాంట్లో ప్రధానమంత్రి అనుసూచిత జాతి యోజన అని ఉంది. ఇప్పుడు అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ లాగా చెప్పవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఎందుకంటే అథెంటిక్ వెబ్సైట్లో చూసినప్పుడు బుక్లో రేపు చేంజ్ అవ్వచ్చు కూడా. బుక్లో రాసింది ఎల్లుండి ఇంకొక స్కీమ్ రావచ్చు, లేదంటే దాంట్లో ఇంకా డాటా అనేది చేంజ్ అవ్వచ్చు. జన్మాన్ యోజన ఏదైతే ఉందో ఇలాంటి వాటి మీద ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే అక్కడక్కడ మెన్షన్ చేస్తున్నారు. మొన్న ఒక సభలో వచ్చినప్పుడు ఈ టీకేసీకే, తోటి, కొలాం, చెంచు, కొండరెడ్లు వాటి గురించి ఒక ప్రైమ్ మినిస్టర్కి ఏ స్టేట్లో వస్తే ఏం మాట్లాడాలని అవగాహన ఉన్నప్పుడు అది ఎగ్జామ్లో పీవీటీజీల గురించి పిఎం జన్మాన్ అని ఉంది. అయితే ఆ పీవీటీజీల ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్. అయితే మన నైబర్ స్టేట్స్లో ఇంకా మెయిన్ ఒడిస్సా ఇట్లాంటి ప్లేసులలో ఎస్టీల రిలేటెడ్గా ఏం స్కీమ్స్ వస్తున్నాయి, వాటిని మన స్టేట్లో ఒకవేళ అలాంటి మోడల్గా తీసుకొస్తే ఎలా ఉంటుంది, అలాంటివి రాసినప్పుడు ఇంకా ఆన్సర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అవన్నీ మనకు దేంట్లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీలో దొరుకుతాయి. లేదు నేను నా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతా అంటే అలా కాకుండా ఓవరాల్గా జనరల్గా చదవాల్సి ఉంటుంది. మళ్ళీ విమెన్ రిలేటెడ్ అయితే ఎప్పుడు డైలీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ విమెన్ అండ్ చిల్డ్రన్ వీటి మీద ఎక్కువ వస్తున్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, దీంతోపాటు ఇందాక చెప్పిన విమెన్ అండ్ ఎన్సిపిసిఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్. సో వీటి మీద చదువుతూ ఇందాక చెప్పుకున్న రిపోర్ట్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఇవన్నీ డాటా ఉంటే మనం మెయిన్స్లో రాయొచ్చు. ప్రిలిమ్స్లో ఎక్కువగా అడిగేది ఇవే అడుగుతున్నారు. సో మళ్ళీ దాంట్లో కొన్ని ఇందాక చెప్పుకున్న మన సెక్షన్స్ కావచ్చు, మళ్ళీ వైవాహిక అత్యాచారం అని చెప్పుకున్నప్పుడు దాన్ని రిలేటెడ్గా రిట్ అనే ఎన్జిఓ వాళ్ళు అండ్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్ అసోసియేషన్ వాళ్ళు అండ్ విక్టిమ్ కలిసి ఢిల్లీలో కేసు వేశారు. సో అలాంటి కేసు రిలేటెడ్గా కూడా ఈ కేసు ఈ క్రింది ఏ అంశానికి సంబంధించింది అని అడుగుతారు. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకు. మళ్ళీ ట్రాన్స్జెండర్ రిలేటెడ్గా నల్సా అనే వాళ్ళు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు వేసిన కేసు వల్ల పాపం ఈరోజు ట్రాన్స్జెండర్ ఇష్యూస్ మీద మనకు నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ రావడము, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అడ్రస్ చేయగలుగుతున్నారు. మళ్ళీ వీళ్ళకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికే అథారిటీ ఇవ్వడం వీరి విషయంలో ఏదైనా సర్టిఫికేట్ కావచ్చు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఇందాక ఏం చూసినా కానీ దత్తత విషయంలో కావచ్చు, బాలల దత్తత విషయంలో కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ యొక్క పవర్స్ అడిషనల్గా ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా ప్రిలిమ్స్లో అడుగుతారు. వీళ్ళకి అప్పగించడం వల్ల ఇంకా వారి యొక్క కన్సర్న్ అనేది వారి మీద పెరిగిందని చెప్పవచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ ఇలాంటివి ఇచ్చారు కదా, ఇలాంటి మనం ఇష్యూస్ మీద ప్రభుత్వం అంత కీన్గా దృష్టి పెట్టి చేస్తుంది అని మనం గమనించి చేస్తే బాగుంటుంది. అయితే ఈ ఇష్యూస్ని ఏదైతే ఉందో ఏదో నేను చదవాలి కాబట్టి అన్నట్టు కాకుండా, అయ్యో మనం చూస్తున్నాం కదా ఒక దిశ, ఒక నిర్భయ సంఘటన, ఒక ఫీల్ అయ్యి చదివితే అయ్యో నా తోటి వాళ్ళకు నేను డిఎస్పీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక ఆర్డీఓ అయిన తర్వాత ఎంతో కొంత నా నుండి చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మన టాటా వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్స్ పెట్టారు. టాటా ఒక 12 క్యాన్సర్ హాస్పిటల్స్. అది ఈవెన్ పర్సనల్గా ఒక వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ ఒక పెట్టలేడు కావచ్చు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఆర్డీఓ అయితే అట్లాంటి వాళ్ళని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అడిగి మా ఏరియాలో ఇలా చేయండి సార్ అని చెప్పేసి అడిగితే వాళ్ళు వెల్కమ్ చేస్తారు. సాక్షి వాళ్ళని అడిగినా కానీ ఎంతో కొంత చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు సాక్షి టీవీ తరఫున. ఆంధ్రప్రదేశ్లో అయితే నేను తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా సేవలు అందిస్తున్నారు. సో ఇట్లాంటి అది డైరెక్ట్ ఒక కామన్ మ్యాన్ అడిగితే రిసీవ్ చేసుకోకపోవచ్చు. ఒక ఆఫీసర్గా పరిధి చాలా ఉంటుంది. సో ఇలాంటి అవకాశం వచ్చి చదువుకుంటే ఈ 563 పోస్టులలో ఒక పోస్టుతో నేను ఏమైనా చేయొచ్చు అని ఒక ఫీల్ వచ్చినప్పుడు వితౌట్ ఎనీ బోర్ చదువుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు స్కీమ్స్ గురించి. సెంట్రల్ స్కీమ్స్ అండ్ స్టేట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా.
సో వాటిని మెమరైజ్ చేసుకోవడానికి స్టూడెంట్స్కి ఏమైనా టిప్స్ లాగా అలా ఏమైనా చెప్తారా? ఎలా చదువుకోవాలి అసలు? అవి చాలా ఉంటాయి కదా స్కీమ్స్. మేడం స్కీమ్స్ అయితే డైలీ అసలు స్కీమ్స్ అయితే ఎన్ని వస్తున్నాయంటే మెమరైజ్ అంటే ఒకటికి 2 సార్లు చదవడము, ప్లస్ కొన్ని స్కీమ్స్కు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు కోడ్స్ అనేటివి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే స్కీమ్ రిలేటెడ్గా ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే ఏ ఇయర్లో వచ్చింది, ఏ మినిస్ట్రీ వాళ్ళు, ఆ మినిస్ట్రీతో పాటు ఇంకేదైనా మినిస్ట్రీ అసోసియేట్ చేసుకొని చేస్తున్నారా. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అయితే అని అడిగారు అనుకోండి, దాని రిలేటెడ్గా మరి అర్బన్ వాళ్ళు కావచ్చు, లేదంటే పంచాయత్ రాజ్ రిలేటెడ్గా ఉందా, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ అన్నాం కదా, అర్బన్ అండ్ హౌసింగ్ వీళ్ళకి సంబంధించి, ఇంకా దీంట్లో బేసిక్ కమ్యూనిటీస్ వచ్చినప్పుడు ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో చేస్తున్నారు కదా. ఇట్లా ఇవన్నీ కూడా కంప్లీట్ అనలిటికల్గా చదువుతూ ఉండాలి. అయితే దీనిలో ఒక్కొక్క దాని పరంగా చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు పిఎం అజయ్ అనేసరికి ఇది ఎవరికి ఉద్దేశించిన స్కీమ్ అని సింపుల్గా అడగవచ్చు. కూడా అనుసూచిత జాతి యోజన అని చెప్పేసి దాని గురించి ఒక్క కీ పాయింట్ గుర్తుంచుకున్నా కానీ, అనుసూచిత జాతి అనగా ఇప్పుడు మనము వీకర్ సెక్షన్స్లో ఎవరిని అంటున్నాము ఇలాంటివి. అయితే కొన్ని విమెన్ రిలేటెడ్ స్కీమ్స్లో అయితే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నయి రోష్ని లాంటివి మైనారిటీ రిలేటెడ్గా ఉస్తాద్ అనే స్కీమ్ ఉంది. అప్గ్రేడింగ్ స్కిల్స్ టెక్నికల్గా ఏదైతే డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ పేరులోనే చూడడానికి ఒక హిందీ వర్డ్ లాగా కాకుండా ఒక ఉర్దూ వర్డ్ లాగా ఉంది. ఓకే, ఇట్ ఈస్ సమ్వాట్ రిలేటెడ్ టు మైనారిటీ రిలేటెడ్గా. యూత్కి సంబంధించి నిన్ననే పిఎం యువ అని చెప్పేసి మై యువ అని చెప్పేసి ఎంవై ఓన్లీ మై అని చెప్పేసి వచ్చింది. అందులో యువ అని ఉంది అంటే యూత్ రిలేటెడ్గా. కొన్ని అయితే కన్ఫ్యూజ్గా ఉండేటట్టే అడుగుతున్నారు. సో అలాంటప్పుడు దాని గురించి పూర్తిగా ఐడియా ఉన్నప్పుడే ఆన్సర్ పెట్టగలుగుతాము. అలాంటివి వచ్చాయి. ఓకే. సో స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్కి ఇండియన్ సొసైటీలో ఇప్పుడు కరెంట్ రిలవెంట్గా ఎక్కువ టాపిక్స్ అనేటివి మనం సిలబస్తో కూడా ఎక్కువ రిలేట్ చేసుకుంటూ చదువుతారు కదా. సో ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటారు? ప్రజెంట్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మేడం ఇప్పుడు క్యాస్ట్ విషయంలో వస్తే పరువు హత్యలు, హానర్ కిల్లింగ్ హర్యానాలో, జాట్, ఖాప్ పంచాయతీలు అని చెప్పేసి ఉన్నాయి. మళ్ళీ ఏపీలో మన కాపు వేరు, మళ్ళీ కాపు వేరు. ఏపీలో కాపు కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్ కోసం ట్రై చేస్తున్నారు. మళ్ళీ పటేల్ ఉద్యమం అనేది గుజరాత్లో కావచ్చు, గుజ్జార్స్ ఉద్యమం కావచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెడ్డిలు కూడా సామాజిక ఉద్యమాలు చేస్తున్నారు. అంటే ఇలాంటి ఉద్యమాల కోసం ప్రభుత్వాలు కూడా అంటే వీటికి ఎక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో నిన్ననే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చిన 3 monthsలోనే ఒక్కొక్కరి డిమాండ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఏమైందంటే పాలకులు చేసిన ఏదైతే మనం విభజించు పాలించు అనే దాని విధంగా ప్రతి ఒక్క సెక్షన్ని వాళ్ళు సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని అంటే ఓకే, రెడ్డిలకు కూడా తెలంగాణ స్టేట్ రెడ్డి కార్పొరేషన్ నేను ఏర్పాటు చేశారు కదా. సో దాన్ని మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఈ కార్పొరేషన్ వల్ల ఇలాంటి కార్పొరేషన్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నవి. మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ అని తెలంగాణలోనే ఫస్ట్ ఏర్పాటు చేస్తాం మనం. ఇంపార్టెంట్ టాపిక్స్లో వచ్చేసరికి నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, ఈ DV Act 2005లో 498A సెక్షన్ రిలేటెడ్గా అడుగుతున్నారు. అయితే ఈ సెక్షన్తో పాటు క్రైమ్ రికార్డ్ బ్యూరోలో వరుసగా ఆర్డర్ ప్రకారం ఇస్తారు. అంటే దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళ దాంట్లో చూస్తే మరి ఎక్కువగా సమీప బంధువుల నుండి వచ్చే ఏదైతే ఉంటున్నాయో కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయా, లేదంటే కిడ్నాప్ ఎక్కువ ఉన్నాయా, లేదంటే లైక్ అదే అబ్డక్షన్, కిడ్నాప్, లేదంటే రేప్ రిలేటెడ్గా ఉన్నాయా, వీటిని కూడా వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంత. ఓకే, సో ఆ స్టాటిస్టిక్స్ అన్ని ఎంత ఫాలో అవుతానో దాన్ని ఆన్సర్ చేయగలుగుతాను. అట్లీస్ట్ ఫాలో అయినా కానీ, లేదంటే ర్యాంకింగ్ వైజ్ ఓకే ఇది 40% ఉంటే ఇది ఓన్లీ 16%, ఓన్లీ 9%. అంటే జనరల్గా ఒక కామన్ స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఓకే ఈ మధ్యలో అత్యాచారాలు బాగా జరుగుతున్నాయి, ఎక్కడ చూస్తే న్యూస్లో అక్కడ ఎక్కువగా రేప్ కేసులే ఉన్నాయేమో అనుకుంటాడు. కానీ ఎక్కువగా డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో అది కూడా హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ రిలేటెడ్గా వాళ్ళ ఇంటి వాళ్ళ నుంచి అయ్యే కేసులే ఎక్కువగా ఉన్నాయి మనం క్రైమ్ రికార్డ్. అంటే జనరల్గా మనం థింక్ చేసి రాయాల్సిన రోజులు అనేటివి పోయినాయి. మళ్ళీ దాని నుంచి తర్వాత మిషన్ వాత్సల్య లాంటివి, తర్వాత డౌరీ డెత్
డౌరీ డెత్లో ఐపీసీ సెక్షన్ 304B అని ఉంటుంది. సో దాని రిలేటెడ్గా కూడా మళ్ళీ దేంట్లో ఇది పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల ఏదైతే ఉందో దానికి సంబంధించి చట్టం ఏదైతే వచ్చిందో పాష్ యాక్ట్ 2013లో దానిలోని అసలు డీటెయిల్గా అడుగుతున్నారు. కంప్లైంట్ ఒక లేడీ కంప్లైంట్ని 1 year లోపల కూడా ఇవ్వచ్చు, ఈవెన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత, లేదంటే వితిన్ 90 days వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్ వచ్చేసి వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో గతంలో సింపుల్గా ఓకే విశాఖ ఎన్జిఓ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ అని ఇచ్చేవారు. అందరూ ఓకే మనం పాష్ యాక్ట్ 2013 పెట్టేవారు. కానీ ఇప్పుడు దాని రిలేటెడ్ ఇంత మనం చేంజ్ అయింది కాబట్టి విద్యార్థులకు ఏంటంటే మేడం చాలా పబ్లికేషన్ వాళ్ళు ఏం చేశారంటే, మనం అదే డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. మనం స్టూడెంట్స్ చాలామంది బుక్స్ గురించి అడుగుతారు కదా, అయితే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ జనరల్గా మోడల్ పేపర్స్ టీఎస్పీఎస్సీ 70 ఎగ్జామ్స్ పెట్టి ఉండొచ్చు. అలా కాకుండా వాటిలో దీనిలో సోషల్ ఎక్స్క్లూజన్ రిలేటెడ్గా ఒక్కొక్క ఎగ్జామ్లో ఏమొచ్చింది, అందులో విమెన్ రిలేటెడ్గా ఏమొచ్చింది, అలాంటివి జనరల్గా మనం ఒక సెపరేట్ చేసి అలా చదువుకునే విధానమే చేంజ్ అవుతుంది. అలా కాకుండా నా దగ్గర బుక్ ఉంది నేను చదివేస్తున్నా అంటే అలా కాదు. అసలు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంది తెలుసుకొని చేస్తే, అంటే యుద్ధంలో వెళ్ళే ముందు మనం వ్యూహం అనేది తెలుసుకోవాలి కదా. ఇలాంటివి మళ్ళీ ఏదైతే స్వలింగ సంపర్క వివాహాలకు సంబంధించి కూడా ఐపీసీ సెక్షన్ 377. అయితే ఇవన్నీ చెప్తూ పోతే సార్ పాలిటీలాగా ఆర్టికల్స్ అన్నట్టు మీరు సెక్షన్స్ అని చెప్తున్నారు, మేము ఇవన్నీ బట్టి పెట్టాల్సిందేనా? అలా కాకుండా నేను ఇందాక చెప్పిన ఈ 5 నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా రావచ్చు. అంటే ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నారు. ఇలాంటి ఒక 10 నుంచి 20 మాత్రమే చదువుకుంటే అయిపోతాయి. అన్నీ చూసి భయపడేస్తారు, అయ్యో మళ్ళీ ఇన్ని చట్టాలు, సొసైటీ అంటేనే ఇన్ని సెక్షన్లా అని చెప్పేసి. అన్నీ అవసరం లేదు, రిపీటెడ్గా అడుగుతున్నవి మనకు తెలుస్తుంది, వాటిని చదువుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆబ్వియస్లీ ఇంత చదువుకున్న ఆన్సరింగ్ అనేది ఆ మల్టిపుల్ చాయిస్లో గెస్ చేయడము, రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దానికోసం స్టూడెంట్స్ అప్రోచ్ చదువుకునేటప్పుడే ఎలా ఉండాలి అసలు? అయితే మేడం జస్ట్ కనీస పూర్వ జ్ఞానం ఉన్నప్పుడే ఎలిమినేట్ చేయగలం. జనరల్గా నేను అన్ని బీ పెట్టమన్నారు కదా, నేను ఎంసెట్ కోచింగ్ పోయినప్పుడు నేను కూడా వెళ్ళాను, ఏమి రాకపోతే నాన్న నువ్వు బీ అన్నీ పెట్టేసే అన్నట్టు అంటారు. అయితే అలాంటివి ఇప్పుడు దీంట్లో వర్కౌట్ అవ్వడం లేదు. ఎందుకోసం అంటే అది అంటే నెగిటివ్ మార్క్ లేదు కదా అటెంప్ట్ చేస్తా అంటే, కనీస పూర్వ జ్ఞానం ఉన్న విద్యార్థి ఒక్కటి తెలిసినా కానీ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. దానికోసం ప్రజెన్స్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇమోషనల్గా స్టూడెంట్స్ అసలు నిన్న ఒక ఆయన బాధపడుతూ చెప్పారు, సార్ నేను ఎంబీఏ చేశాను, ఈ 5 years నేను ఒకవేళ 15,000 జాబ్తో స్టార్ట్ చేసినా కానీ నాకు ఇప్పుడు 50,000 ఉండేది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి నాకు ఈ గ్రూప్ 2 రాక ఇది లేకపోతే మళ్ళీ 15,000తో ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను బెంగళూరు వెళ్ళిపోతా 5 రోజులు అని చెప్పేసి వెకేషన్కి వెళ్ళాను. అంత పాపం స్ట్రెస్లో ఉన్నారు. అయితే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన స్టోరీ ఇమోషనల్గా పాపం అంత హర్ట్ అయి ఉన్నారు. అలాంటి వ్యక్తి అక్కడ క్వశ్చన్ని చదివినా కానీ లోపల టెన్షన్తో చదువుతున్నారు. ఆ పేపర్ చూసేసరికి 60-70 పేజీలు ఉండేసరికి వాళ్ళకి ఏమవుతుంటే ఇన్ని పేజీలు చదవాలన్నా అని చెప్పేసి. దానికోసం మనం స్పీడ్ రీడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా ఇలా చదవాలి అని చెప్పేసి మనకు ఇన్స్టిట్యూట్లలో కూడా నేర్పిస్తారు. బయట కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా మనం చదివేటప్పుడే మనం ఒక వేలు పెట్టి దాని మీద క్వశ్చన్ మీద ఇట్లా చదివితే ఫాస్ట్ అయిపోతుంది. మన మైండ్ కూడా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీదకి వెళ్ళదు. మళ్ళీ ఎలిమినేట్ చేసేటప్పుడు 1 and 2, 2 and 3 దాంట్లో కూడా ఒక్కటి తెలిసినా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ హార్డ్ అన్నారు, కానీ దాంట్లో చూస్తే మినిమం కొంచెం మనం నాలెడ్జ్ యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది. ఈవెన్ గ్రూప్ 4లో కూడా జనరల్ స్టడీస్లో కూడా చాలామంది ఈవెన్ మారుమూల ప్రాంతాల ఆసిఫాబాద్ నుండి కూడా స్టేట్ ఫస్ట్ వచ్చారంటే, అంటే గతంలో మనకు ఆసిఫాబాద్ అంటేనే అంటే అలా ఒక భావన ఉండేది. వస్తున్నారంటే వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషనే. ఒక వ్యక్తికి 4 అదే చెప్దాం అనుకున్నాము, 4 జాబ్లు వస్తున్నాయంటే ఆయనకు అప్పుడే అదృష్టం చేంజ్ అయిందని కాదు. ఈ 4 జాబ్లకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఆయన లోపల చదివి ఉండడం వల్ల ఏ ఎగ్జామ్ ఇస్తే ఏంటి, అది నేషనల్ అయితే ఏం స్టేట్ అయితే ఏమో, ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ తన విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు 4 కాదు 5 వస్తాయి 6 వస్తాయి. మరి అదే వ్యక్తికి గ్రూప్ 4 ఎందుకు రాలేదు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే గ్రూప్ 1 వచ్చిన అతనికి అందులో ఉన్న ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ రిలేటెడ్గా ఈయనకు వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఎట్ ఏ టైం ఇంకా మిగతా 4 జాబ్స్ వచ్చినాయి అంటే ఆయన స్కిల్స్ ఇందులో ఉండదు. ఒక్కొక్క స్ట్రెంత్ ఒక్కొక్కటి ఉంటుంది.
ఓకే సార్. సో ఇప్పుడు గ్రూప్ 1 అండ్ 2 ఉంది. నెక్స్ట్ గ్రూప్స్ అన్ని కంటిన్యూయస్‌గా షెడ్యూల్ వచ్చేసింది. ఎక్కువగా స్టూడెంట్స్ అంటే ప్రిలిమ్స్‌లో ఎలాంటి క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈసారి? ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చేసి మేడం ఇప్పుడు కూడా టైం టేకింగ్ ఎక్కువగా, అంటే మనం ఎక్కువగా వాళ్ళు ఎలిమినేషన్ మెథడ్లో ఇచ్చినప్పుడు మనల్ని ఎప్పుడు ఎలిమినేట్ చేయాలి అన్నట్టు అండ్ ఆల్సో క్వెషన్స్ కూడా కొంచెం లెంతీగా అడుగుతున్నారు అప్పుడు. అడుగుతున్నారు. అందుకోసం మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా, అంటే నేను కోచింగ్ సెంటర్లకి వెళ్ళమని చెప్తలేను, బయట మార్కెట్లో ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన వాటిని ఇన్స్టిట్యూట్ వాళ్ళే పాపం ఫ్రీగానే జిరాక్స్లు తీసుకోమని చెప్పి పిల్లలకి ఇస్తున్నారు. ఇచ్చేసి అలాంటి టఫ్ అనిపించినవే, కోర్స్ ఫస్ట్ రోజు చూడగానే మొత్తం ఎగ్జామ్ రాస్తేనే చెమటలు పట్టేట్టు ఉంటాయి. కానీ నాకు తెలిసి గతంలో పిల్లలు తిట్టుకునేవారు, సార్ ఇన్స్టిట్యూట్లో ఇలా ఇచ్చారేంటి. కానీ అలా ఒక వ్యక్తి ట్రైన్డ్ అయిన తర్వాత ఎలాగైనా సరే ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాడు. అందుకోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ మార్కెట్లో దొరికినవి. అంటే ఇప్పుడు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు, టెస్ట్ సిరీస్ రాయాలంటే 2000, 3000, 4000 ఇప్పటికే డబ్బులు పెట్టి ఉంటారు. కానీ సిస్టమేటిక్గా ఎందుకు ఒక డిసిప్లిన్ అనేది సెల్ఫ్గా అలవాటు చేసుకోవాలి. వెళ్ళి నేను ఇన్స్టిట్యూట్లోనే కూర్చొని రాస్తానే బదులు అదే మోడల్ పేపర్ తీసుకొచ్చి ఒక టైం పెట్టుకొని స్టడీ హాల్లోనో ఇంట్లోనో రాసుకోవాలి. రాసి టైం టు టైం రాసినప్పుడు అది కూడా ఎగ్జామినేషన్ మనకు 10 to 1 జనరల్గా 10 to 12:30, మధ్యాహ్నం 2 to 4:30 లేదా 5 మధ్య జరుగుతాయి. ఆ టైంలో కూర్చొని రాస్తే ఫస్ట్ అయితే మైండ్ సెట్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇలాంటి ఎన్నో మోడల్ పేపర్ చేసినా కదా, ఇలాంటివే వచ్చినాయి అన్న ఒక ఫస్ట్ ఒక ఫోబియా, ఒక ఫీలింగ్ అనేది పోతుంది. కానీ మస్ట్ ఇప్పుడు ఏంటంటే మేడం చదువుతూనే ఉంటారు, ప్రాక్టీస్ అయినా అంటే నాకు మొత్తం చదవడం కాలే కదా అంటారు. అంతే, ఇంకా ఎన్ని రోజులని ప్రాక్టీస్ చేసుకుంటా పోతారు. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ప్రజెంట్ ఉన్న క్రికెటర్స్ కూడా ఇంకా నేను ఇంతవరకు నేను నా ప్రాక్టీస్ కాలేదు, నేను ఇంటర్నేషనల్ ఆడతా అంటే ఆడకపోయేవారు. ఈవెన్ డైలీ ప్రాక్టీస్ చేస్తారు. డైలీ ప్రాక్టీస్ అనేది మస్ట్ ఇక్కడ. ఈవెన్ మెయిన్స్ అయితేమి ప్రిలిమ్స్ అయితేనేమి డైలీ అట్లీస్ట్ 20 minutes. గ్రూప్ 2 వాళ్ళకైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినాం అన్న దాని మీదనే ఆయన టాలెంట్ అనేది సెకండ్ రివిజన్లో వే ఆఫ్ ప్రిపరేషనే చేంజ్ అవుతుంది. సో అది అంటే కొందరికి నచ్చపోవచ్చు కూడా, లేదు సార్ మేము మొత్తం చదివిన తర్వాతనే నేను చదువుతా అంటే అంతవరకు ఉన్న కాలం అయిపోతుంది, అక్టోబర్ వచ్చేస్తుంది. అందుకోసం మన వే ఆఫ్ ప్రిపరేషన్ చేంజ్ కావాలంటే నేను రెగ్యులర్గా ఒక అటెంప్ట్ ఇచ్చి నా ఇయర్ వేస్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడో 4 years తర్వాత పడే ఎగ్జామ్ కోసం వెయిట్ చేసే బదులు ముందే అలాంటి మోడల్ ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు అని నా ఇంటెన్షన్. కానీ పిల్లలు అంటే కొందరు అలా చేయకుండా కోచింగ్ వీడియోలు విని అందులోనే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకుంటారు. సో ఎంత వింటారో అంతే ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకే. ఓకే సార్. అయితే ఈ ఎగ్జామ్స్‌లో మెయిన్‌గా మనం చూసుకుంటే పిఐబి అండ్ ఎయిర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ ఆల్ ఇండియా రేడియో, అలాగే టాపర్స్ నోట్స్. సో వీని మీద స్టూడెంట్స్ ఎంతవరకు రిలై అవ్వాలి? మేడం, అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఇప్పుడు బయట మనం కొన్ని ఏవైతే ఉన్నాయో, మనం సాక్షిలో ఏదైనా జరగగానే టక్కన నేను సాక్షిది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఫలానా ఇక్కడ యాక్సిడెంట్ అయింది, లేదంటే ఇదైంది, ఈరోజు మోడీ ఇక్కడ ఇది అటెండ్ చేశారు అనేది వచ్చినట్టుగా పిఐబిలో వస్తాయి. వీటిని మళ్ళీ లక్కీగా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా దాదాపు 70% ఆఫ్ ఆర్టికల్స్ కింద స్క్రోల్ చేస్తూ పోతే తెలుగులో కూడా వస్తున్నాయి. తెలుగులో ఉన్నప్పుడు అదే ఆథెంటిక్ కాబట్టి వాటిని ఎప్పుడు డైలీ మళ్ళీ అట్లీస్ట్ వీలైతే ఒక స్పెషల్ నోట్స్ పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ రిలేటెడ్ ఉంటుంది, సొసైటీ కరెంట్ రిలేటెడ్, పాలిటీలో రీసెంట్గా ఏదైతే ఈ 334A అని విమెన్ రిజర్వేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మన 330A 332A అని న్యూ ఆర్టికల్స్ ఇంట్రొడ్యూస్ చేసిన వాటిని మళ్ళీ నేను కొన్న బుక్లో వాళ్ళు కొన్న బుక్లో ఉండకపోవచ్చు, అది పిఐబిలో వచ్చినట్టు వెంట వాళ్ళు సేవ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళైతే ఇప్పటి నుండి ఆల్ ఇండియా రేడియోలో మంచి ఎడిటోరియల్స్ రాసే వాళ్ళతోని ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్స్తోని డైలీ డిస్కషన్ చేస్తారు. ఇమ్మీడియట్గా ఒక ఇష్యూ మణిపూర్లో అయిందంటే ఎందుకు అని చెప్పేసి అన్ని కోణాలలో చేస్తారు. కాబట్టి దాంట్లో నుంచి నేను ఒక 5 పాయింట్లు తీసుకొని రాసినా కానీ, రాజ్యసభ టీవీ అయితేనేమి, ఇందాక మీరు చెప్పిన ఆల్ ఇండియా రేడియో అయితేనేమి, వీటి నుండి మనం ఎప్పుడు తీసుకొని ఇన్ఫర్మేషన్ రెడీ ఉంచితే చాలా ఈజీగా, అంటే అందరికంటే ఎక్కువ లైవ్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో నైస్ సార్. అయితే మనం ఎక్కువగా సోషాలజీ గురించి మాట్లాడుకుంటే స్టూడెంట్స్ అప్రోచ్ ఇప్పుడు జనరలీ గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ, యూపీఎస్సీలో సోషాలజీ సిలబస్ అనేది ఇంటర్వైన్ అయి ఉంటుంది, గ్రూప్స్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పి.
సో ఫైనలీ స్టూడెంట్స్ సోషాలజీ అప్రోచ్ ఎలా ఉండాలి స్టూడెంట్స్? అయితే ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ప్రత్యేకంగా యూపీఎస్సి వాళ్ళకైతే సొసైటీలో కల్చర్, రిలీజియన్ అండ్ ట్రైబ్ రిలేటెడ్గా, క్యాస్ట్ రిలేటెడ్గా ఒక 5 to 6 మార్క్స్ అడుగుతున్నారు. సో అవే అంశాలు ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇందాక చెప్పుకున్న విమెన్, చిల్డ్రన్ ఇవన్నీ కూడా అంటే అఫ్కోర్స్ మనం కరెంట్ అఫైర్స్ అనుకుంటాము, కానీ సమ్వేర్ రిలేటెడ్ టు అవర్ సోషియాలజీ అనే బదులు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్యూస్ రిలేటెడ్ అయి ఉంటాయి. అందుకోసం తెలుగు అకాడమీ రిలీజ్ చేసినవి బుక్స్ ఏదైతే ఉందో తెలంగాణ వారికి సామాజిక నిర్మితి అని, ఇంగ్లీష్ మీడియంలో ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఇచ్చి ఉన్నారు. అది ఒకటి. ఈ సోషల్ ఇష్యూస్ అని కూడా రామ్ అహూజా గారు ఏదైతే బుక్ రిలీజ్ చేశారో దాని మీద చదివితే ఇంకా మళ్ళీ ఒక స్టూడెంట్ సెర్చ్ చేసుకొని మళ్ళీ ఆ ఇష్యూ ఎలా రాయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని వాళ్ళ ముందే ఇష్యూస్ ఎలా అరైజ్ అయ్యాయి, దానికి అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది అని అందులో ఉంది. ఇంకా లేటెస్ట్ దాన్ని అప్డేట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇగ్నో వాళ్ళు ఎంత మంచిగా అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నట్టుగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీది ఎంఏ సోషియాలజీ ఫ్యామిలీ అని సెర్చ్ చేసి ఇగ్నో అంటే ఒక జస్ట్ ఓన్లీ 12 to 15 pages PDF వచ్చేస్తుంది. అండ్ మ్యారేజ్ అనేసరికి దానిలో నుండి వస్తుంది. ఇంకా ప్రతి దాని మీద ఒక వాట్ ఈజ్ వాట్ అని ఒక ఐడియా, ఒక ఓవరాల్గా కాన్సెప్ట్ మనకు మైండ్లో సింక్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా ఇవ్వని మనం రాసేయచ్చు. అలా అని చెప్పేసి మీరు అడిగినట్టు మేడం చాలామంది బుక్స్ అని చెప్పేసి ఇప్పుడు నేను మొత్తం సార్ ఎన్సీఆర్టీ చదవాలంటారు కదా, టాపర్ చెప్పారు కదా అంటే ఇప్పుడున్న టైంలో నేను ప్రతి ఒక్క ఎన్సీఆర్టీ నేను మ్యాక్రో ఎకనామిక్స్ అనుకుంటా, ఇంకా ఏదో ఆ బుక్ ఈ బుక్ అని అన్ని టైం వేస్ట్ చేసుకునే బదులు దానిలో నుంచి మనం సారాంశం తీసుకొని అప్లై చేసే మెథడ్ అనేది మనం ఇంటెలిజెన్స్ అనేది పెంపొందించుకోవాలి. ఏదో ఒక్క మెటీరియల్ చదవాలి, ఆ ఒక్క మెటీరియల్ని 20 times రివిజన్ చేయాలి. అంటే నా స్టూడెంట్స్ టాపర్ అయిన వాళ్ళు చేసింది అది ఒకటే. ఈవెన్ ఫ్రీగా ఒక మెటీరియల్ నేను 1000 rupees బుక్ ఇచ్చినా కానీ వద్దు అని చెప్పేసి అనాలి వాళ్ళు, అంతే ఒక్కదాని మీద. అయితే పిల్లలకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మేడం ఒక 10 రిసోర్సెస్ చదువుతున్నారు, దానివల్ల అసలు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేకుండా పోయింది. అంటే ఇన్ని చదివినప్పుడు ఏది గుర్తుండాలనో ఏదో ఏమో అర్థం అవ్వట్లేదు. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళది, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఇచ్చిన దాన్ని తిప్పి ఇవ్వచ్చు క్వశ్చన్ని. నాకు ఓవరాల్గా ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు ఏది ఇస్తే ఏంటి రాయగలిగే ఆన్సర్ రాయగలిగే ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికోసం మోడల్ క్వశ్చన్స్ చూస్తే బాగుంటుంది. సో మీరు ఎన్సీఆర్టీస్ మెన్షన్ చేశారు. ఎన్సీఆర్టీస్ మీద స్టూడెంట్స్ డెఫినెట్లీ రిలై అవుతారు. బేసిక్స్ అంతా దాంట్లో నుండే ఉంటుంది కదా. సో ఏ క్లాస్ ఎన్సీఆర్టీస్ ఈ టైంలో ఎక్కువగా చదవాలంటారు? అండ్ రివైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీస్కి వెళ్ళకపోవడమే బెటర్. దానికి బదులు మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి చూడండి, అందులో కూడా హెల్త్ రిలేటెడ్గా పాపులేషన్ రిలేటెడ్గా ఇలాంటివి 2-3 సబ్జెక్టులు పక్కన పెట్టేసి రీజనల్ మూమెంట్స్ మీద స్పెషల్ బుకే ఉంది. అది చదివితే ఆయన ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. వారు ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అతనైతే ఆమె ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. అంటే కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మళ్ళీ ఇగ్నోది వీటిని ఫాలో అయితే బెటర్. అండ్ 11th 12th కూడా సొసైటీ రిలేటెడ్గా ఉన్నాయి, కానీ ఇప్పుడు మరి ఇంకా టైం తక్కువ ఉంది. యాక్చువల్గా ఎంత ఎక్కువ ఎలాబరేట్ చేసి చదువుకుంటే అంత బెటర్. కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే నేను అక్కడ రాయాల్సింది 10 మార్కులే అని వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ 10 మార్కుల కోసం నాకు దాని రిలేటెడ్గా ఎంత నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అది ఎనఫ్. సో అలా చూసింది బెటర్. సో ఫైనలీ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వస్తున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అండ్ వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ ద ఎగ్జామ్ ఎలా ఉండాలంటారు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలామంది ఫ్రెషర్స్కు ఇంటెన్షన్ బాగా ఉంది, మేము కూడా కంప్లీట్ అవుతామా లేదన్న భయంలో చదివేస్తున్నారు. అయితే ఇంకా సీనియర్స్గా ఉన్న వాళ్ళు నేను 2 సార్లు ప్రిలిమ్స్ ఇచ్చాను నాకు ఐడియా ఉంది అని చెప్పేసి ఎంతో కొంత అందరూ అనట్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్లో మనిషి నైజం నేను చేయొచ్చులే, లాస్ట్ 1 month బిఫోర్ ఫటాఫటా చదువుకున్నా కానీ నేను చేయొచ్చు అన్న దాంట్లో ఉన్నారు. కానీ లెందీ సిలబస్ కావున ఇంకొక 2 సార్లు చదివితే తప్పలేదు, అందరూ చదవాలి. ఎందుకంటే ఇంత 2 years శ్రమ వేస్ట్ కావద్దు. అంటే మళ్ళీ మెయిన్స్ చదువుకొని ఉన్నప్పుడు కూడా ఒక భయం అనేది ఉంటుంది, అయ్యో నేను మెయిన్స్ చదువుతున్నా నాకు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే ఎలా. అలాంటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం లాస్ట్ బాల్ వరకు కూడా క్రికెట్లో చూస్తున్నప్పుడు లాస్ట్ వరకు కూడా ఆయన ఒక్కొక్క రన్ తీసినా కానీ ఇండియా టీంని విన్ చేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ డే వరకు ఎగ్జామ్ అయిపోయే వరకు
ఒక పాజిటివ్ థాట్తో ఉంటే తప్పేముంది, దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు, కోర్టులో లాస్ అయ్యేది లేదు. దీంట్లో మెయిన్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అనేది. అందరికీ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొన్న చూస్తే అసలు సెక్యూరిటీ గార్డ్గా ఉండి నైట్ డ్యూటీ వేసుకొని చదువుకొని అతనికి ఎంత ఇమోషనల్గా ఎకనామిక్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఆయన జయించడానికి ఆయన అలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ అండ్ ఇమోషన్స్ అనేటివి, ఎందుకంటే ఫ్యూచర్లో ఒక ఆఫీసర్ అయిన తర్వాత కూడా నేను కూర్చున్న ప్లేస్లో డిఎస్పీ అయితే నా కింద ఉన్న సిఐను ఎస్ఐను ఆర్డర్ చేస్తా అంటే అలాంటి రోజులు లేవు. ఎవ్రీబడి హ్యాస్ టు గో టు ది ఫీల్డ్ అండ్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరు సిస్టంలో ఉండి చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి మెంటల్ స్టెమినా, మానసిక స్థైర్యం అనేది ఇప్పుడే మనకి ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. అదే ఇలాంటి చేంజ్ అయిన ప్యాటర్నే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ చేంజ్ అయినాయి కాబట్టి అలాంటి పెరగాల్సిందే. ఈవెన్ నా పిల్లలు కావచ్చు, ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కావచ్చు, వాళ్ళైతే ఎంత ఫార్వర్డ్ ఉన్నారో మనం చూస్తున్నాం. వాళ్ళకున్న ఎన్సీఆర్టీ బుక్స్లో 4th క్లాస్ పిల్లడికి కూడా మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగింది ముందే తెలుసు. ఈవెన్ ఆర్థమెటిక్ రీజనింగ్ భయపడే వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను నవోదయ స్టూడెంట్స్ ఇంతెందుకు, చిన్నప్పుడు మనం కూడా ఈ 4th 5th క్లాస్లో గురుకుల ప్రిపేర్ అయ్యేటప్పుడు అవన్నీ చదివినాం. అలాంటి మోడల్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినాం. నాకు కూడా ఇంతకుముందు వచ్చినుండే గురుకులాలలో ఒక 1 year చదివాను. అవన్నీ చిన్నప్పుడే చదివినాం, మనం చిన్నప్పుడే ఎస్ఏలు రాసినాం. ఇంకా దాంట్లో ఇంకా కొత్తగా అన్న ఒక ఫీలింగ్ అనేది, భ్రమ అనేది తీసేసి ఇవన్నీ మనం నేర్చుకున్నవే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతున్నారు. ఇంకా కొత్త అంటూ ఏమీ లేదు, నథింగ్ న్యూ. ఓకే సార్, సో ఆ స్పిరిట్తో ఉండాలి స్టూడెంట్స్ అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. థ్యాంక్ యూ మేడం.